అగ్రనాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందన తెలియజేయాలని ఆ నోటీసుల్లో కోరింది. ఇక ఈ కేసుకు సంబంధించి గతంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ ట్రయల్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ఆ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవడానికి ట్రయల్ కోర్టు నిరాకరించింది. ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో హైకోర్టు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటుగా ఈ కేసులోని ఇతరులకు నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపే ఏజేఎల్ కు కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల రుణం అందించింది. అందుకు బదులుగా ఏజేఎల్ కంపెనీ ఆస్తులను తమ అధీనంలోకి తీసుకుంది. ఇక ఈ వ్యవహారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్, సుమన్ దుబే తదితరులు మనీ లాండరింగ్ కు పాల్పడినట్టుగా ఈడీ ఆరోపిస్తుంది. ఇక ఏజేఎల్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధాన వాటాదారులుగా ఉన్నారు.